హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్లాస్ నుండి ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ పూర్తిగా స్టెప్ బై స్టెప్ నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఈ ఫుల్ కోర్స్ని నేర్చుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ప్రతి వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మనకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇలా. సో ఈ స్క్రీన్లోని వొకాబులరీ అంటే దీన్ని ఏమంటారు, ఈ కింద వాటిని ఏమంటారు అనేది ఈరోజు చూద్దాం. దానికంటే ముందు మనం అసలు ఎంఎస్ వర్డ్ అనే ఒక అప్లికేషన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదండి. సో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆల్ ప్రోగ్రామ్స్లో ఇక్కడ కిందికి వెళ్తే, అంటే అందరికీ ఒక దగ్గర ఉండాలని లేదు, కిందికి వెళ్తే ఎంఎస్ ఆఫీస్ అనేది ఉంటుందండి అప్లికేషన్. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ అని ఉంటుంది. మనం నేర్చుకోబోయేది ఎంఎస్ ఆఫీస్ వర్డ్ 2007 వెర్షన్ అండి. ఓకే, క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక ప్యానెల్ ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటామండి. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. దీని గురించి ఈరోజు మనం చూద్దాం. సో మనం ఓపెన్ చేయగానే వచ్చినటువంటి యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుందో అది ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా ఉన్న దాంట్లో ఫస్ట్లో మనకు పైన డాక్యుమెంట్ 1 అని ఉంది కదండి. ఈ ఎంఎస్ వర్డ్లో చేసే వాటన్నిటిని మనం ఏమంటామంటే డాక్యుమెంట్స్ అంటాం. ఎక్సెల్లో చేసే వాటిని అయితే మనం ఏమన్నాము, బుక్స్ అన్నాం కదా, వర్క్ బుక్ అన్నాం కదా. అదేవిధంగా వర్డ్లో చేసే వాటిని అన్నిటిని మనం ఏమంటామంటే వర్డ్ డాక్యుమెంట్స్ అంటాం. సో వర్డ్ డాక్యుమెంట్లో మనం ఓపెన్ చేసింది ఫస్ట్ డాక్యుమెంట్ కాబట్టి డాక్యుమెంట్ 1 అనే ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా నేమ్తోని సేవ్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఆ నేమ్ అక్కడ వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం టైటిల్ బార్ అంటామండి. డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంది కదండి, దాన్ని మనం టైటిల్ బార్ అంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విండో కంట్రోల్స్ ఉన్నాయి. మనకు తెలుసు ఆల్రెడీ ఇవి మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ మినిమైజ్, రీస్టోర్ అండ్ క్లోజ్ బటన్స్. వీటిని ఏమంటామంటే విండోస్ కంట్రోల్స్ అంటాం. ఓకే, లేదా కంట్రోల్ బటన్స్ అంటాం. మినిమైజ్, రీస్టోర్, క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు క్విక్ యాక్సిస్ టూల్ బార్ ఉంటుందండి. క్విక్ యాక్సిస్ టూల్ బార్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని లేకపోతే ఏదైనా ఒక కమాండ్ డైరెక్ట్గా మనం త్వరగా యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. సో అది ఎలానో మనం క్లాస్ చెప్పేటప్పుడు చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి దీన్ని వచ్చేసి ఆఫీస్ బటన్ అంటారండి. దీని మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ యాజ్, ప్రింట్ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. దీన్ని మనం ఆఫీస్ బటన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రిఫరెన్సెస్, మెయిలింగ్స్ అని ఉంది కదండి. వీటిని ఏమంటారంటే ట్యాబ్స్ అంటారు. ఓకే, వీటిని ఏమంటారు అంటే రిబ్బన్ ట్యాబ్స్ అంటారు, లేదా ట్యాబ్స్ అన్నా సరిపోతుంది సింపుల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కింద ఉన్నటువంటి అంటే ప్రతి ఒక్క ట్యాబ్లో కింద గ్రూప్స్ ఉంటాయి. క్లిప్ బోర్డ్ అనే గ్రూప్, ఫాంట్ అనే గ్రూప్, పారాగ్రాఫ్ అనే గ్రూప్ ఉంటుంది. వీటిని గ్రూప్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రూప్స్ ఉన్నటువంటి స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ దీన్ని ఏమంటామంటే రిబ్బన్ అంటామండి. ఓకే, ఏమంటాం, రిబ్బన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈచ్ గ్రూప్లో కొన్ని కమాండ్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు క్లిప్ బోర్డ్ అనే గ్రూప్ తీసుకున్నట్లయితే కట్, కాపీ, పేస్ట్ అండ్ ఫార్మెట్, క్లియర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఫాంట్ గ్రూప్లో తీసుకున్నట్లయితే ఫాంట్ సైజు, ఫాంట్ కలర్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇలాంటి కమాండ్స్ ఉంటాయండి. సో హోమ్ అనే ట్యాబ్లో, క్లిప్ బోర్డ్ అనే గ్రూప్లో, ఓకే, హోమ్ అనే ట్యాబ్లో, క్లిప్ బోర్డ్ అనే గ్రూప్లో, పేస్ట్ అనే కమాండ్, ట్యాబ్స్, గ్రూప్స్, కమాండ్స్. సో ఈ కమాండ్స్ ఉన్నటువంటి స్పేస్ని లేకపోతే గ్రూప్స్ ఉన్నటువంటి స్పేస్ని మనం ఏమంటామంటే రిబ్బన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కంట్రోల్ బటన్ కింద ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూడండి, దీన్ని ఏమంటామంటే హెల్ప్ బటన్ అంటామండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 నెంబర్స్ కనిపిస్తుంది కదా, వీటిని రూలర్ అంటాం. ఓకే, రూలర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే పేజ్ మార్జిన్స్ సెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఓకే, ఇది అడ్డంగా ఉంది కాబట్టి హారిజెంటల్ రూలర్ అనాలి.
ఇక్కడ కూడా ఇంకోటి ఉంది చూడండి, రూలర్ నిలువుగా ఉంది కాబట్టి దీన్ని వర్టికల్ రూలర్ అని అంటామండి. అండ్ ఈ మధ్యలో తెల్ల స్పేస్ కనిపిస్తుంది కదండి మనకు, దీన్ని మనం డాక్యుమెంట్ ఏరియా, ఓకే, అంటే మనం వర్క్ చేసే ఏరియా అనుకోవచ్చు, డాక్యుమెంట్ ఏరియా లేదా వర్క్ స్పేస్ అని కూడా అన్నా నష్టం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదండి, దీన్ని స్క్రోల్ బార్ అంటారు. స్క్రోల్ బార్ అంటే మన డాక్యుమెంట్ని పైనకి కిందకి స్క్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని స్క్రోల్ బార్ అంటాం. నిలువు వరుసలో ఉంది కాబట్టి దీన్ని వర్టికల్ స్క్రోల్ బార్ అంటాం. ఈ కింద ఉంటుంది ఇంకోటి, మనం జూమ్ చేసినప్పుడు అవుపిస్తుంది, సో దాన్ని హారిజెంటల్ స్క్రోల్ బార్ అని అంటాం. ఇక్కడ మనం పేజ్ని జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేసుకోవచ్చండి. సో దీన్ని జూమ్ టూల్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి వ్యూ బటన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ, ఓకే. వ్యూ బటన్స్ అంటే పేజీ యొక్క వ్యూ అనేది ఎలా ఉండాలి, వెబ్ పేజ్ లాగా ఉండాలా, లేకపోతే ఒక పేజీ రావాలా, 2 పేజీలు రావాలా, సో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదండి లాస్ట్లో, ఇది పేజ్ ఇన్ఫో, వర్డ్ ఇన్ఫో, పేజ్ 1 of 1 అని ఉంది కదా, ఇది పేజ్ ఇన్ఫో అండి. పేజ్ ఇన్ఫో అంటే పేజ్ ఇన్ఫర్మేషన్. సో మనకు సపోజ్ 100 పేజీలు ఉంటే అందులో 5th పేజ్లో ఉన్నామని చెప్తుంది, పేజ్ 5 of 100 అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వర్డ్ కౌంట్, మనం రాసిన దాంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఏ వర్డ్ రాస్తున్నాం అనేది చూపిస్తుంది. ఇది లాంగ్వేజ్ ఆప్షన్, ఓకే. దీన్ని మనం మొత్తం కలిపి డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అంటాం. పేజ్ ఇన్ఫో, వర్డ్ ఇన్ఫో, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది మొత్తం కలిపి మనం ఏమంటాము అంటే డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ మనం వర్క్ ఏరియాలో లేకపోతే వర్క్ స్పేస్లో క్లిక్ చేసినప్పుడు ఒక సింబల్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుందండి, ఐలాగా. సో దాన్ని ఏమంటామంటే మనం కర్సర్ అంటాము, లేకపోతే ఇన్సర్షన్ పాయింట్ అని కూడా అనొచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రౌజ్ బటన్స్ ఉంటాయి చూడండి. బ్రౌజ్ బటన్స్ ఎందుకనేది మనం క్లాసులలో నేర్చుకుంటాం క్లియర్గా ప్రతి ఒక్క దాని గురించి, ఓకే. ఈ విధంగా ఎంఎస్ ఆఫీస్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క దాన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది ఫర్దర్ క్లాసెస్లో క్లియర్గా నేర్చుకుంటామండి, ఓకే. నెక్స్ట్, సో ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు క్రియేట్ అండ్ ఎడిట్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేయడానికి అండ్ ఎడిట్ చేయడానికి, అంటే ఫార్మాటింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో లైక్ డేటా ఏదైనా, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాన్ని ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తారు. లైక్ టు క్రియేట్ అప్లికేషన్ ఫామ్స్ కావచ్చు, లేకపోతే రెజ్యూమ్స్ కావచ్చు, సివి కావచ్చు, బయోడేటాలు కావచ్చు, కంపెనీ పోస్టర్స్ ఉంటాయి కదా, కంపెనీ వాల్ పోస్టర్స్ కావచ్చు, బ్యానర్స్ కావచ్చు. నెక్స్ట్ ఫ్లెక్సీ అంటే మళ్ళీ ఫోటోషాప్ హెవీ డిజైన్కి వెళ్ళకుండా, ఓకే. పాంప్లెట్స్ అంటారు కదా, అలాంటివి కావచ్చు, బ్రౌచర్స్ కావచ్చు, విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, వోచర్స్ కావచ్చు. నెక్స్ట్ ఆల్ టెక్స్ట్ ఓరియంటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా మనం ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు. అదేవిధంగా నాట్ ఓన్లీ టెక్స్ట్ ఫార్మాటే కాకుండా మళ్ళీ దానికి పిక్చర్స్ యాడ్ చేయొచ్చు. ఇన్సర్ట్లోకి వెళ్తే మనకు ఆ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయండి. పిక్చర్స్ యాడ్ చేయొచ్చు, టేబుల్స్ యాడ్ చేయొచ్చు, షేప్స్ యాడ్ చేయొచ్చు, క్లిప్ ఆర్ట్స్ యాడ్ చేయొచ్చు, లింక్స్ యాడ్ చేయొచ్చు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ ఎంఎస్ వర్డ్ అనేది యూజ్ చేయడం వస్తే యూ కెన్ డిజైన్ ఏ టెక్స్ట్ బుక్, ఒక టెక్స్ట్ బుక్ కానీ పీడిఎఫ్ ఫైల్ కానీ మొత్తం డిజైన్ చేయొచ్చు. ఒక టెక్స్ట్ బుక్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఫీచర్స్ ఇక్కడ ఉంటాయండి. షేప్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి, స్మార్ట్ ఆర్ట్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి బుక్లో. నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి. ఒక టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్ కూడా మనం ఎంఎస్ వర్డ్లో డిజైన్ చేసుకోవచ్చు అండి. వీటితో పాటు బయట రియల్ లైఫ్ అప్లికేషన్స్ అయిన బ్రౌచర్స్, రెజ్యూమ్స్, సివీస్, బయోడేటా ఫామ్స్, వోచర్స్, విజిటింగ్ కార్డ్స్, ఇలా ఆల్ టెక్స్ట్ ఓరియంటెడ్ అండ్ పిక్చర్స్ ఇవన్నీ కూడా మనం ఎంఎస్ వర్డ్ని యూజ్ చేసి చేసుకోవచ్చు, ఓకే. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఇందులో డేటా ఎంట్రీ ఎలా చేయాలి, నెక్స్ట్ వచ్చేసి